రామ్టాక్కి తిరిగి స్వాగతం. కేంద్ర క్యాబినెట్లో త్వరలో చాలా మార్పులు జరగబోతున్నాయా? ప్రస్తుతం మోడీ విదేశీ పర్యటనలో ఉన్నాడు. ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. యుఏఈ తోటి జరిగిన ఒప్పందమైనా, నెదర్లాండ్స్తో జరిగిన ఒప్పందమైనా చూసేటట్టయితే ఈ విదేశీ యాత్ర అత్యంత ఫలప్రదమైనటువంటి విదేశీ యాత్ర మోడీది. సరే, ఇప్పుడు మనం ఏంటంటే మన టాపిక్ ఇవాళ అన్ని చోట్ల రూమర్స్ వస్తున్నాయి కదా. యూనియన్ క్యాబినెట్లో త్వరలో మార్పులు చేర్పులు జరుగుతాయి. అలానే అన్నామలై రాజ్యసభతో పాటు మంత్రివర్గంలో చేరతాడనేది. రెండింటిని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఎందుకు ఈ రూమర్స్ రావటానికి యూనియన్ క్యాబినెట్ విషయంలో ఒక ఆధారం ఉంది. ఆధారం లేకుండా ఏం లేదు. ఏంటి ఆధారం అంటే, గత 2 సార్లు మోడీ 2014లో వచ్చిన, 2019లో వచ్చిన, ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎట్లా ఉందంటే 2 సంవత్సరాల తర్వాత మధ్యంతర సమీక్ష క్యాబినెట్ని గురించి చేస్తూ ఉన్నాడు. కొత్తగా కాదు, అదివరకు కూడా 2 సంవత్సరాల తర్వాత అంటే మంత్రివర్గం వాళ్ళ యొక్క ఆ మంత్రిత్వ శాఖలు ఎలా పనిచేసినాయి అనేది ఓ మదింపు వేసుకుంటున్నాడు. మధ్యంతర సమీక్ష ఆ తర్వాత క్యాబినెట్ రీషఫుల్ చేస్తున్నాడు. ఇది అంతకుముందు 2 సార్లు కూడా జరిగింది. సో ఇది కొత్త విషయం అయితే కాదు. ఖచ్చితంగా ఈసారి కూడా ఆ పద్ధతుల్లో జరిగే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. నంబర్ 1 పాయింట్ ఇది. సో దాంట్లో భాగంగానే ఈ నెల 21వ తేదీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ ఉంది, సమీక్షా సమావేశం. 2 సంవత్సరాల్లో మీ మంత్రిత్వ శాఖలు ఎలా పనిచేసినాయి అనేది ఆ రిపోర్టు కార్డు ప్రజెంటేషన్ పెడతారు అక్కడ. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా జరుగుతుంది ఇది. ఇది ఒక భూమిక. అది అయిపోయిన తర్వాత ఇక అసలు విషయం క్యాబినెట్ రీషఫుల్ అనేది దానికి సంబంధించినటువంటి ఎఫర్ట్స్ ఆ తర్వాత జరుగుతాయి. దీనికి రెండోది ఏంటంటే 2 సంవత్సరాల్లో వచ్చినటువంటి డెవలప్మెంట్స్. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల్లో ఉదాహరణకి మొన్న 5 అసెంబ్లీ జరిగినాయి, అంతకుముందు అసెంబ్లీలు జరిగినాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఉత్తరప్రదేశ్, పంజాబ్లో మళ్ళా ఎన్నికలు ఉన్నాయి త్వరలో, ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2027. సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని క్యాబినెట్ కూర్పు ఉండబోతుంది. ఇది 100% జరుగుతుంది, దాంట్లో డౌట్ నాకైతే ఎటువంటి పరిస్థితిలో సందేహం లేదు దీనికి. అయితే నేను అనుకోవటం ఏంటంటే కీలక మంత్రిత్వ శాఖల్లో మార్పులు ఉండకపోవచ్చు. రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ వీళ్ళ శాఖలు పెద్దగా అట్లానే మీకు నిర్మలా సీతారామన్ వీటిల్లో పెద్ద మార్పులు ఉండవేమోననేదే తెలుస్తూ ఉంది. మిగతా వాటిల్లో మార్పులు వస్తే వచ్చే అవకాశాలే ఉన్నాయి. దీన్ని మనం ఇంకోటి కూడా దృష్టిలో పెట్టుకోవాలి. థర్డ్ పాయింట్ ఇంకోటి ఉంది. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఒకటి గత అసెంబ్లీ ఎన్నికల పరిణామం, రెండోది 2 years రివ్యూ, మూడవది ఏంటంటే పార్టీకి సంబంధించింది. నితిన్ నబీన్ ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు అయ్యాడు, కానీ ఇంకా టీం ఫైనలైజ్ కాల. ఆ టీం ఫైనలైజ్ ఎప్పుడు ఇంతకుముందు జరిగిన అనుభవం కూడా ఏంటంటే కొంతమంది సీనియర్స్ని పార్టీలోకి తీసుకోవటం, పార్టీలో ఉన్న వాళ్ళని క్యాబినెట్లోకి తీసుకోవటం ఇలా జరుగుతూ వచ్చింది. సో ఈసారి కూడా అందుకనే అది కూడా డ్యూ ఉంది. పార్టీ కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత కొత్త టీం ఇంకా ఫైనలైజ్ కాదు. సో ఇవన్నీ కలగలిపి ఏంటంటే మీకు ఒక నెల రోజుల లోపల దీనికి పూర్తి షేప్ వస్తుంది. క్యాబినెట్కి, పార్టీ యంత్రాంగానికి రెండింటికి కూడా ఒక షేప్ రాబోతుంది. సో ఈ నెల రోజుల్లో, ఎందుకంటే దేశంలో అత్యంత పవర్ఫుల్ పార్టీ అయిన బీజేపీలో అత్యంత కీలక పరిణామాలు ఈ నెల రోజుల్లో జరగబోతున్నాయి. రెండోది, అన్నామలై విషయం కూడా సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతుంది. ఒకటి, రాజ్యసభ ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకి వెళ్తున్నాడు అనేది. ఇది వాస్తవం అయి ఉండొచ్చు. ఎందుకనంటే నిప్పు లేందే పొగరాదంటారు కదా. ఎందుకంటే వాళ్ళు ముందుగానే
ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీడీపీ జనసేన వాళ్ళకి కొంచెం సూచాయిగా ఓరలుగా చెప్పుంటారు. రెండోది మన పరిణామాలు చూస్తున్నా అన్నామలైని వాళ్ళు ఇగ్నోర్ చేయలేదు బీజేపీ. సో ఆయన సామర్థ్యాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి. దాంతోపాటు ఏదో ఒక సభలో కేంద్రంలో ఉండటం అనేది ఒక వెయిటేజ్ ఎప్పుడు కూడా. ఆ యాంగిల్లో ఆ కోణంలో చూసినప్పుడు అన్నామలై రాజ్యసభకి తీసుకెళ్తారు గ్యారంటీగా. ఇప్పుడు ప్రస్తుతం వేకెన్సీ రాబోతుంది ఆంధ్రప్రదేశ్లో కాబట్టి అందుట్లో వేకెంట్ అయ్యేటువంటి సీట్లో ఒకటి బీజేపీకి ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అన్నామలై అక్కడి నుంచి పోటీ చేస్తాడనేది ఇది దాదాపుగా ఖాయమైనట్టుగా కనిపిస్తాం. రెండోది చాలా మంది చెప్తుంది ఏంటంటే ఆయన ఏదో మంత్రివర్గంలోకి తీసుకుంటారనేది నాకు అనిపించట్లేదు. ఎందుకంటే నేను కూడా ఇదేంటంటే నాకు వచ్చిన వేరే ఎవరో చెప్పినవి కాదు, నా అసెస్మెంట్ నేను చెప్తాను. ఎందుకనంటే ఒక మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇచ్చారనుకోండి, పెద్ద ఉపయోగం లేదు. పాలనలో ఆయన మార్పు చూపించవచ్చు, అది వేరే విషయం. క్యాబినెట్ ఒకవేళ ఇచ్చినా, క్యాబినెట్ అనేది అవకాశాలు తక్కువ స్ట్రైట్గా ఇచ్చినా కూడా దానివల్ల పార్టీకి వచ్చిన ప్రయోజనం ఏంటి? చాలామంది ఉన్నారు ఇప్పటికే క్యాబినెట్లో, అది కాదు కదా. ఖచ్చితంగా వాళ్ళు పార్టీకి అన్నామలై సేవలు ఉపయోగపడతాయి అనేది దానికి ఎక్కువ పార్టీకి పార్టీ పదవి అయ్యేటట్టయితే అన్నామలైని వండర్ఫుల్గా పార్టీ విస్తరణకు వాడుకోవచ్చు అనేది బీజేపీ అధినాయకత్వం ఆలోచిస్తుందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఏ పార్టీ సెక్రటరీో లేకపోతే ఏదో పోస్ట్ ఇచ్చేసి వాళ్ళు ఒక 2-3 రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా చేసి అన్నామలైని ఇప్పుడు ఈ కొత్త టీంలో యువకులు చాలా మందిని పెడతాడంటున్నారు నితిన్ నబీన్. ఈ అన్నామలైని ఆ విధంగా వాడుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పి జనం చెప్తా ఉన్నారు. నాకైతే తమిళనాడుకు కూడా ఇన్ఛార్జిగా పెట్టే అవకాశం ఉంటుంది. పార్టీ సెక్రటరీగా చేసి తమిళనాడు ఇన్ఛార్జ్ కూడా చేయటం వలన చాలామంది సోషల్ మీడియాలో రాంగ్ ఆలోచిస్తున్నారు. ఆయన పంపించకూడదు, రాజ్యసభకి కేంద్రానికి పంపించకూడదు, తమిళనాడులో అట్టు పెట్టుకోవాలి. ఎప్పుడు ఇంకా 5 సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచి ఆయన కూడా ఒక వెయిటేజ్ ఇవ్వాలి కదా. రాజ్యసభ సభ్యుడంటే అది ఒక వెయిటేజ్ ఉంటుంది. రెండోది పార్టీ సెక్రటరీగా ఉండి తమిళనాడు చూశాడనుకోండి, మరింత వెయిటేజ్ ఉంటుంది. ఇప్పటికే తమిళనాడులో పరిస్థితులు అన్నాడీఎంకే అయితే నిట్ట నిలువున చీలింది, కింద దాకా వెళ్ళింది. అది పై నాయకుల లెవెల్లోనే కాదు, పార్టీ ఆఫీసులకి పోలీసులు సీల్ చేయాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంది. సో ఇది చాలా సీరియస్గా అన్నాడీఎంకే దెబ్బతింటుంది కాబట్టి ఖచ్చితంగా తమిళనాడు బీజేపీకి అవకాశాలు ఉంటాయి. నేను లాస్ట్ టైమే చేశాను. అన్నామలైని ఈ పద్ధతుల్లో రాజ్యసభలో ఉంచి పార్టీ కార్యదర్శిగా తీసుకొచ్చి తమిళనాడు వ్యవహారాలు ఇంకొన్ని రాష్ట్రాలతో పాటు తమిళనాడు వ్యవహారాలు చూడటానికి ఒక ప్రయత్నం చేసే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి నాకు. మంత్రివర్గంలో ఉండేదానికన్నా కూడా పార్టీ పదవిలో ఉంటేనే అది పార్టీకి అన్నామలైకి ఇద్దరికి కూడా బెటర్ అవుతుంది అనేది నా ఉద్దేశం. అందుకనే వచ్చే నెల రోజులు పూర్తిగా బీజేపీ కేంద్ర పార్టీ పదవులు కొత్త వాళ్ళకి మార్పులు చేర్పులు బాగా ఉండబోతున్నాయి. క్యాబినెట్ మంత్రివర్గంలో కూడా మార్పులు చేర్పులు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరగబోతున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి కానీ, బీహార్లో నుంచి కానీ, మొన్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల గురించి ఇవన్నీ పరిగణలో తీసుకొని మొత్తం చేర్పులు మంత్రివర్గ కూర్పు ఉంటుందనేది మాత్రం ఖాయంగా జరగబోతుందనేది నాకు అనిపిస్తుంది. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.